ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కళ్ళు గిట్ల కనబడతలేవా? నెత్తినేమైనా పెట్టుకున్నావా ఏంది? అయ్యో, ఇప్పుడే అనుకున్నా, అప్పుడే దొరికేసినా. సార్ హాయ్ సార్, నమస్తే. మీరు గీడేం చేస్తున్నారు? అంటే గీ టైంలో ఆఫీస్లో ఉండాలి కదా. నువ్వు కూడా వైజాగ్లో ఉండాలి కదా, మరి ఇక్కడేం చేస్తున్నావు? కదా, మీకు మెమరీ పవర్ చాలా ఎక్కువ సార్, భలే గుర్తు పెట్టుకున్నారు. నీకు మెమరీ పవర్ చాలా తక్కువ అనుకుంటా. మేడం మీరు కలిసి వైజాగ్ వెళ్తున్నామని చెప్పింది పొద్దున్నే. అవును కదా. ఇద్దరు కలిసి వైజాగ్ వెళ్తున్నావు అని చెప్పారు కదా, మరి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? అది ముందు బాగిపోయింది, ఇప్పుడు నేను పోతున్నా. ఏంటి ఈ స్కూటీ మీదనా? కరుణ, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని నాకు అర్థమైంది. బాగి ఎక్కడికి వెళ్ళిందో చెప్పు. చెప్పాను కదా సార్, వైజాగ్ పోయిందని. రాథోడ్ సార్, ఎయిర్పోర్ట్ కి కాల్ చేసి బాగమతి ఏ ఫ్లైట్ లో వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో కనుక్కో. అలాగే సార్. అది కోల్కతా పోయింది. కోల్కతా వెళ్ళిందా? ఎందుకు? అయినా సార్కి అబద్ధం చెప్పి కలకత్తా వెళ్లాల్సిన అవసరం మా మేడంకి ఏ అవసరం వచ్చింది? అయ్యయ్యో, ఇప్పుడు ఏం చెప్పి కవర్ చేయాలి? ఇప్పటికీ దాన్ని బాగా ఇరికించేసానే. ఇది కూడా చెప్తే నన్ను ఖచ్చితంగా చంపేస్తుంది. ఏదో ఒకటి చెప్పి బయటపడాలి. కరుణ అడుగుతుంది నిన్నే, బాగి ఎందుకు కోల్కతా వెళ్ళింది? నాకు తెలియదు సార్, అది నాకు ఏమీ చెప్పలేదు. ఎందుకని నేను కూడా అడగలేదు. నాకు తెలిసి ఏదో ఆఫీస్. రాథోడ్ సార్. కార్తీ. ఓకే సార్. సార్ సార్, అయ్యో అయ్యయ్యో, ఈయన పోయే స్పీడ్ చూస్తుంటే ఈరోజు ఏదో పెద్ద యుద్ధం జరిగేటట్టే ఉంది. ముందు బాగీకి కాల్ చేసి జరిగింది చెప్పాలి. అబ్బా, లేట్ అయిపోతుంది. ఇవిడ త్వరగా వస్తే బాగుంటుంది. మాట్లాడి వెళ్ళిపోవచ్చు. ఆయనకు అబద్ధం చెప్పి వచ్చినప్పటి నుంచి మనసంతా అదోలా ఉంది. చెప్పే, ఎక్కడున్నావు? ఆర్ఫనేజ్ దగ్గరే ఉన్నా. వార్డెన్ పర్సనల్ వర్క్ మీద బయటికి వెళ్లారంట. ఆవిడ కోసం వెయిట్ చేస్తున్నా. హే, అదంతా సరే గాని మీ ఆయన గిట్ల నిజం తెలిసిపోయింది. ఏ నిజం తెలిసిపోయింది? నువ్వు పోయింది వైజాగ్ కాదు, కోల్కతాని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.